మాజీ డీజీపీ హెచ్జే దొర అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స కూడా పొందుతూ ఉన్నారు. అయితే నిన్న తుది శ్వాస విడిచారు. 1965వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి దాదాపు 4 దశాబ్దాల పాటు పోలీస్ వ్యవస్థలో తనదైన ముద్ర వేసుకున్నారు. నక్సల్స్ బాగా ప్రాబల్యం ఉన్న సమయంలో ఆయన డీజీపీగా వ్యవహరించారు. ఆ సమయంలో నక్సల్స్ అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గ్రే హౌండ్స్ దళాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్స్ ని ప్రవేశపెట్టారు. ఆనాడు అదుపు తప్పిన నక్సల్స్ కార్యకలాపాలను కూడా చాలా సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆయన హయాంలోనే చాలా కీలక ఆపరేషన్స్ అన్ని కూడా జరిగాయి. పోలీస్ వ్యవస్థలో క్రమశిక్షణకు అలాగే సాంకేతికతకు కూడా ఆయన పెద్దపీట వేశారు. హెచ్జే దొర మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన వ్యక్తి దొర. అలాగే ఎన్టీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారిగా, తన హయాంలో డీజీపీగా సేవలు మరువలేవంటూ ఇటు చంద్రబాబు కూడా ఆయనకు నివాళులర్పించారు. పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు ఆద్యుడుగా ఉన్న దొర మరణం నిజంగా రాష్ట్రానికి ఒక తీరని లోటు అనంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆయనను ఒక క్రమశిక్షణకు మారు పేరుగా కొనియాడుతూ ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర 1965 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. డీజీపీగా, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా దేశానికి విశేష సేవలను అందించారు. ఆయన రాసిన జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ లాంటి పుస్తకాలు భావి పోలీస్ అధికారులకు ఎప్పుడు కూడా దిక్సూచిగా ఉంటాయి. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఓటు అనిల్. సుమతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర నిన్న చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు గాను సందర్శనార్థమై బంజారాహిల్స్లోని ఆయన నివాసం వద్ద అయితే పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు కావచ్చు, పలువురు ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు ఆయన హయాంలో పనిచేసినటువంటి అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా సంతాపం తెలుపుతున్నారని చెప్పాలి. ప్రగాఢ సానుభూతి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఆయన లేని లోటు తీరనిది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈయనకు సంబంధించి 1965లో ఐపీఎస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 1966లో ఈయన డీజీపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ తర్వాత 2002 వరకు కూడా కొనసాగించారని చెప్పాలి. ఆ తర్వాత నక్సల్స్కి సంబంధించి కావచ్చు, ఆపరేషన్స్ టైంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కాను, అదేవిధంగా పోలీస్ శాఖలోనే ఏపీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో పోలీస్ శాఖలకి ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చూపిస్తూ, ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ చేస్తూ అంటే ఒక రోల్ మోడల్గా ఈయన నిలిచారని చెప్పాలి. ముఖ్యంగా ఈయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకున్నారు హెచ్జే దొర అని చెప్పాలి. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ కూడా ఈయన సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా సిఎస్ఎఫ్లో కూడా ఈయన డీజీగా కూడా పనిచేశారు. అంటే ఇదే విధంగా అన్ని విధాలుగా కూడా ఆయనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చాలామంది కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ వస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఈయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకున్నారని చెప్పాలి. ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐపీఎస్ అంటూ కూడా ఒక పుస్తకం రాయడం, ఎన్టీఆర్ నేను అనే పుస్తకం రాయడం, జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ అనే పేరుతో కూడా ఆయన ఆత్మకథ రాయడం జరిగింది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జార్జంగి స్వగ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ కూడా చేయడం జరిగింది ఆర్థిక శాస్త్రంలో. 1965లో ఆయన ఐపీఎస్ అయిన తర్వాత ఉమ్మడి ఏపీలో కూడా ఆయన ఎస్పీగా కూడా సేవలు అందించడం జరిగింది. అయితే నక్సల్స్ ఉన్న సమయంలో ఆ టైంలో
నక్సల్స్కి సంబంధించి చాలా వరకు కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో పోలీసుల పైన కూడా కాల్పులు జరుగుతున్న సమయం. అలాంటి టైంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ పోలీసులనే బలోపేతం చేస్తూ కూడా ముందడుగు వేశాడని చెప్పాలి. అందుకు గాను ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న ఆయన చికిత్స పొందుతూ నిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. తుది శ్వాస విడిచడం జరిగింది. ఎప్పుడైతే తుది శ్వాస విడిచారో అప్పటి నుంచి కూడా పలువురు నాయకులు, ప్రముఖులంతా కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం తెలిపారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే నాయకులంతా కూడా, ప్రముఖులంతా కూడా ఆయన ఉన్న సమయంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళంతా కూడా చేరుకొని ఆయనకైతే నివాళులు అర్పిస్తున్నారని చెప్పాలి. ఈరోజు అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనకి అధికార లాంఛనాలతో అయితే అంత్యక్రియలు జరగనున్నాయని చెప్పాలి. ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 5 సంవత్సరాల పాటు డీజీపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేయడం. 1966లో ఆ తర్వాత అప్పటి నుంచి 2002 వరకు కూడా ఆయన డీజీపీగా పనిచేసి, ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేసి, ఆ తర్వాత సిఐఎస్ఎఫ్లో కూడా డీజీగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక, అదేవిధంగా రచనలు కూడా రచించడం, అదేవిధంగా ఆయనకంటూ కొన్ని సేవలు కూడా చేయడంతో ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకున్నారని చెప్పాలి. ఆయన లేని లోటు తీరని చెప్పేసి కూడా చాలా వరకు ప్రముఖులు ఇప్పటికే సంతాపం తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం సమయంలో మహాప్రస్థానంలో ఆయనకి అధికార లాంఛనాలతో అయితే అంత్యక్రియలు జరగనున్నాయి. సుమతి. రైట్ అనిల్, చూడొచ్చు బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. హెచ్జే దొర సిక్కోలు బిడ్డ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే నక్సల్స్ బాగా ప్రాబల్యం ఉన్న సమయంలో 1996, 2002 మధ్యలో ఆయన ఉమ్మడి ఏపీకి డీజీపీగా వ్యవహరించారు. నక్సల్ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉన్న టైంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను పొందుపరిచారు. డీజీపీగా ఎంత స్ట్రిక్ట్, ఆయనలోని మరో కోణం, ఒక ఆథర్ కూడా ఉన్నాడు, ఒక రచయిత కూడా ఉన్నారు. అందులో భాగంగానే దాదాపు 3 పుస్తకాలను రాశారు ఆయన. నక్సల్స్తో ఆయన ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఆపరేషన్స్లో చేపడుతున్న సమస్యలు కావచ్చు, అలాగే తనకు నచ్చిన నాయకుడితో తను జర్నీ చేసిన సమయం కావచ్చు, అలాగే పోలీసులు క్రమశిక్షణ ఎలా ఉండాలి అని అంటూ పోలీసులకంటూ ఒక క్రమశిక్షణని ఎలా తీసుకురావాలి అన్న దానిపైన కూడా ఆయన అభిప్రాయాలను పొందుపరుస్తూ చాలా పుస్తకాలు రాశారు. ఆయన హయాంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయి.